ఓకే, ఇది భట్టిప్రోలు స్తూపం అండి. దీని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మనకి ఒక 8 అడుగుల స్థలం వదిలేశారు. ఈ స్తూపం కన్స్ట్రక్షన్ చేసేటప్పటికి మన దేశంలో ఇంకా దేవాలయాలు నిర్మించడం మొదలవ్వలేదని మనకి చరిత్ర చెప్తుంది. చరిత్ర దేవుందిరా, చారి చించేస్తే చినిగిపోతుంది అనేవాళ్ళు చించేసుకుంటారు, అది వేరే విషయం. సరే, ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రదక్షిణం చేసేది ఏదైతే ఉందో, గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే ఆచారం ఏదైతే ఉందో, ఇది బౌద్ధుల నుంచే హిందూ మతం స్వీకరించిందిగా మనం గ్రహించవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక మతాన్ని తక్కువ చేయటం, ఇంకో మతాన్ని లేపి చూపించటం ఇక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. చరిత్రలో ఒక మతం నుండి మరొక మతం ఆలోచనలని, సాంప్రదాయాలని స్వీకరించింది అని చెప్పటమే ఇక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈసారి మీరు గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి.